ఇదే ఈశ్వరీదేవి మఠం. రండి లోపలికి వెళదాం. ఈ ఆలయం కూడా లోపలంతా విశాలంగా ఉంది. ఇక్కడ ఈశ్వరీదేవి సమాధి పొందారనమాట. ఈశ్వరీదేవి సమాధి ఇంకా మరికొంతమంది సమాధి ఉంది. మనకు అక్కడ పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎవరెవరు సమాధి పొందారు, ఎవరివి అనేసి అక్కడ రాసి ఉంటుంది. అలాగే వాళ్ళు చెప్తారండి. ఈశ్వరీదేవి బ్రహ్మంగారి మనవరాలు. ఈమె బ్రహ్మచారిణిగా కొన్నేళ్ల పాటు తపస్సు చేశారు. తర్వాత ఈమె జీవ సమాధి పొందారనమాట. ఈవిడ తపస్సు చేసిన గుహ కూడా ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు గుహ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడితో మాకు డే 1 జర్నీలో మొదటి రోజు మా ట్రావెలింగ్లో మేము ఏమేమైతే తిరిగామో అన్నీ ఇప్పటికీ ఇవాళకి పూర్తయిందనమాట. ఈశ్వరీదేవి మఠంతో డే 1 జర్నీ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ మేము దర్శనం చేసుకొని ఇక